అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం। తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మరిన్ని వీడియోస్ ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। కరోనా వైరస్ గురించి తెలిసి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి। కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టారు। కానీ ఈ కరోనా వైరస్ ఎక్కువగా పక్షులకు జంతువులకు వస్తుంది। ఈ కరోనా వైరస్ జంతువుల ద్వారా మనుషుల్లోకి ఎలా వ్యాపించిందో ఇప్పుడు తెలుసుకుందాం। అలాగే కరోనా వైరస్ అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం। కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం। ఇది రాజులు పెట్టుకునే కిరీటంలా ఉంటుంది। శాస్త్రవేత్తలు మైక్రోస్కోప్లో చూసినప్పుడు అలా కనిపించింది, అందుకే దానికి అలా పేరు పెట్టారు। 1937లో ఫస్ట్ కరోనా వైరస్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు। ఈ కరోనా వైరస్ ఎక్కువగా పక్షులకు జంతువులకు వస్తుంది। ఎక్కువ శాతం కరోనా వైరస్ జంతువుల్లో వస్తుంది। కరోనా వైరస్ కనిపెట్టిన నుంచి ఇప్పటి వరకు 6 కరోనా వైరస్లు మాత్రమే మనిషికి వ్యాపించాయి। ఇప్పుడు వచ్చింది 7వ రకం కరోనా వైరస్, దీని గురించి తెలుసుకుందాం। ఇది 2019 డిసెంబర్ లాస్ట్ వీక్లో చైనాలోని వుహాన్ మార్కెట్లో 2 అనుమానాస్పద రీతిలో చనిపోయారు। ఈ చనిపోయిన వ్యక్తుల శాంపిల్స్ని చైనా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లండన్ పరిశోధనలకు పంపించారు। అప్పుడు ఆ లండన్ పరిశోధకులు క్లియర్గా వీళ్ళు కరోనా వైరస్తో చనిపోయారని నిర్ధారించారు। లండన్ శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఈ రిపోర్టు ద్వారా కరోనా వైరస్ చైనాకు వ్యాపించిందని ప్రపంచానికి తెలిసింది। చైనాలోని వుహాన్ మార్కెట్లో పంది మాంసము, పాముల మాంసము, అనేక సముద్ర జీవరాశుల మాంసము అమ్ముతుంటారు। ఈ మార్కెట్ నుంచి వచ్చిన కరోనా వైరస్ చైనా మొత్తం స్ప్రెడ్ అయిందని చెప్తున్నారు। ఈ కరోనా వైరస్ చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది। ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి: దగ్గు, తుమ్ములు, జలుబు చేయడంతో మొదలవుతాయి। పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీలు, లివర్ల పైన ఎఫెక్ట్ పడుతుంది। అసలు ఈ వ్యాధి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ వ్యాధి గబ్బిలాల నుంచి పాములకు వచ్చింది। ఫస్ట్ అది ఎలా వచ్చిందంటే పాములని వాటి విషాన్ని స్మగ్లింగ్ చేసే క్రమంలో మనుషులకు వ్యాప్తి చెందింది అని కొందరు చెప్తున్నారు। ఇప్పుడు అది తీవ్రమైన వ్యాధిగా విస్తరిస్తుంది। విదేశాల నుంచి భారత్కి వచ్చే వారిని విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు। తనిఖీలు చేయడం ద్వారా ఆ కరోనా వైరస్ భారత్లోకి వ్యాపించకుండా చూస్తున్నారు। ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో కరోనా వైరస్ గురించి 40 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు। అలాగే ప్రత్యేకమైన ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేసి ఇమీడియట్గా ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తిని వెంటనే అడ్మిట్ చేసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు। గాంధీ హాస్పిటల్లోని వైద్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు। అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు। రెండవది, మాంసాహారాలు తినకూడదు, ముఖ్యంగా చికెన్, మటన్, ఫిష్। మూడవది, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది। మంచి ఆహారం తీసుకోవాలి। మంచి ఆహారం అంటే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచకుండా ఉండే తాజాగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి। జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించండి। ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్స్కి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి కూడా కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించండి। నెక్స్ట్ వీడియోలో ఈ కరోనా వైరస్ రాకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అలాగే ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు అనే దాని గురించి, అలాగే కరోనా వైరస్ వ్యాధి తగ్గించే మందును గురించి తెలుసుకుందాం। Thank you for watching my video. Bye.